హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ పప్పు. మన గర్ల్స్ అందరికీ నచ్చనిది ఒకే దగ్గర ఉంటుంది. అదే మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనకు నచ్చిన ప్రోడక్ట్స్ కానీ, నెయిల్ పెయింట్స్ కానీ, స్టిక్కర్స్ కానీ ఎన్నో పెట్టుకుంటాం. కానీ అది ఆర్గనైజ్ చేయాలంటే మాత్రం అదొక పెద్ద టాస్క్. సో ఈ వీడియో అయితే నేను మన గర్ల్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మొత్తం నా డ్రెస్సింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్ చేస్తానో, అలాగే నేను ఏ ప్రోడక్ట్స్ వాడతానో మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. నేను రీసెంట్గా అయితే ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాను. సో నేను ఆ ఫంక్షన్కి ఎలా రెడీ అయ్యానంటే బై యూజింగ్ దీస్ సింపుల్ ప్రోడక్ట్స్. సో నా మేకప్ రొటీన్లో ఐ ఓన్లీ ఇంక్లూడ్ దీస్ ప్రోడక్ట్స్ అండ్ విచ్ ఆర్ మస్కారా, ఐలైనర్, కాజల్ అండ్ ద వన్ యూ ఆర్ సీయింగ్ ఇస్ నాట్ ద ఫౌండేషన్, కానీ అది కన్సీలర్. నేనైతే ఫౌండేషన్ స్కిప్ చేశాను బికాస్ ఐ థింక్ కన్సీలర్ ఈజ్ లైక్ ఇన్నఫ్ ఫర్ మై మేకప్. అండ్ మీరు చూస్తుంది అయితే ఇది మేకప్ సెట్టింగ్ స్ప్రే. ఐ బాట్ దిస్ ఫ్రమ్ మినీసో ఫర్ వెరీ రీజనబుల్ ప్రైస్. అండ్ ఇది మాత్రం చాలా బాగా సెట్ చేస్తుంది మేకప్ని, అండ్ స్వెట్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా. సో నా మేకప్కి అయితే నేను జస్ట్ 4 to 5 ప్రోడక్ట్సే వాడతాను. వన్ ఈస్ కన్సీలర్, ఐలైనర్, మస్కారా, ఇంకొక మేకప్ సెట్టింగ్ స్ప్రే అండ్ కాంపాక్ట్ పౌడర్, అంతే. మీరు చూస్తున్నారు కదా, నేను అవన్నీ తీసేసాక మీకు కనిపిస్తుందో లేదో కానీ ఎంత దుమ్ము పట్టిందంటే నా డ్రెస్సింగ్ టేబుల్ పైన, ఓ మై గాడ్. అసలు ఇంత కనపడిన దుమ్ము ఏడికెంచి వచ్చి వస్తుందో నాకు అర్థం కాదు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్సే, ఇవన్నీ నన్ను రాణిలా తయారు చేసి నన్ను ఫంక్షన్స్కి పంపిస్తాయి. సో ఇన్ని సామాన్లు అయితే నేను నా డ్రెస్సింగ్ టేబుల్ నుంచి తీసాను అండ్ నేనే షాక్ అయ్యాను అనుకోండి ఇవన్నీ చూసి. సో ఇంకా స్టోరేజ్ బాక్సెస్ అన్నీ ఎంటీ చేసేసి క్లీనింగ్ అయితే నేను చేసేసాను. సో మీ దాంట్లో ఎంతమంది ఒక్కటే షేడ్ ఆఫ్ లిప్స్టిక్ వాడతారు? లైక్ వాట్ వుడ్ బీ యువర్ ఫేవరెట్ లిప్స్టిక్ షేడ్? అది న్యూడ్స్ కానీ అవని, పింక్స్ షేడ్ లేదా రెడ్ కలర్స్ షేడ్స్. నేనైతే మోస్ట్లీ నాది వార్మ్ స్కిన్ టోన్. సో నేను నాకైతే న్యూడ్స్ ఎందుకో సెట్ అవ్వవు అనిపిస్తాయి. అండ్ ఐ ఓన్లీ యూజ్ లైక్ ఇన్ షేడ్స్ ఆఫ్ పింక్స్ అండ్ రెడ్స్. నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో మాత్రం ఐ యూస్ టు డూ మేకప్ అలాట్. అండ్ నా దగ్గర లిప్స్టిక్స్ ఒక లేలే అన్న ఒక 10-15 లిప్స్టిక్స్ అయితే ఉండేవి. బట్ నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ మై వర్క్ సిన్స్ మనందరికీ తెలుసు జాబ్ మార్కెట్ ఎలా ఉందో. సో ఇంకా ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఉన్న లిప్స్టిక్ షేడ్సే వాడుకుంటున్నాను. సో పోస్ట్ క్లీనింగ్ ఆల్ ద బాక్సెస్ నేను ఇలా ప్రతి బాక్సెస్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. మీరు చూస్తున్న బాక్స్ అది యాక్చువల్లీ స్వీట్ బాక్స్. నేను దాన్ని అయితే ఇలా రీయూజ్ చేస్తున్నాను. అండ్ ఐ వుడ్ సజెస్ట్ మై ఫ్రెండ్స్ ఆల్సో టు రీయూజ్ ఎవ్రీథింగ్. అంటే ఏదైతే ఎక్కువ కాలం ఉంటుందో అలాంటి ప్రోడక్ట్స్ని మాత్రం రీయూజ్ చేయడంలో తప్పే లేదు. ఆబ్వియస్లీ మనం ప్రతిదీ అయితే కొనుక్కొని వాడలేం కదా, ఉన్న వస్తువులతో మనం కూడా రీయూజ్ చేసి వాడుకోవచ్చు. ఆ కోమ్స్ సెట్ చేసినప్పుడు నాకు ఒక ఇష్యూ గుర్తొచ్చింది, మన గర్ల్స్ అందరం ఫేస్ చేసేది, అదే హెయిర్ ఫాల్. సో నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేస్తారు? యూజువలీ హెయిర్ ఫాల్స్ అయితే హార్మోనల్ చేంజెస్ లేదా వెదర్ చేంజెస్ ఆర్ ఇన్ సమ్ కేసెస్ వాటర్ చేంజెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా సివియర్గా అవుతుంది.
And the only suggestion which I am getting is ఆయిలింగ్. హెయిర్ ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు. ఒకవేళ మనము అంటే తరచుగా పెట్టుకోకపోయినా అట్లీస్ట్ వీక్లో ట్వైస్ అన్న హెయిర్ ఆయిలింగ్ చేస్తే చాలా బెటర్. ఆల్సో హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక 2 డేస్లో అయితే మనకి చేంజ్ కనిపించదు. సో ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ సమ్ మంత్స్ టైం. I would really love to know any suggestions from you friends, like hair fall control ki meer aim steps తీసుకుంటారు, or what kind of shampoos do you use. ఇవన్నీ కొంచెం మనందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం గర్ల్స్ అందరికీ ఈ వీడియోతో అయితే మనం హెల్ప్ చేద్దాం. సో ప్లీజ్ డూ కమెంట్ డౌన్ బిలో మీరు ఏ సజెషన్స్ తీసుకుంటారు హెయిర్ ఫాల్ కోసం. ఇంకా ఆర్గనైజేషన్ విషయంకి వచ్చేస్తే ఈ కబోర్డ్లో అయితే నేను ఇంకొక పార్ట్ ఆఫ్ స్వీట్ బాక్స్ని తీసుకొని అందులో అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. దీంట్లో మీరు చూస్తున్నట్టు నా గువాషా ఉంటుంది, నా ఫేస్ మాస్క్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకుంటాను, ఇయర్ బడ్స్, నా బ్రేస్లెట్స్ అండ్ ఆల్సో ఆ గోల్డ్ బాక్సెస్లో అయితే నా ఇయర్ రింగ్స్ ఉంటాయి. అండ్ దిస్ ఆర్గనైజర్ ఐ బాట్ దిస్ ఫ్రమ్ మార్కెట్ 99. ఇందులో కూడా చాలా ఐటమ్స్ ఫిల్ అయిపోతాయి అన్నమాట. మోస్ట్లీ నేనైతే దీంట్లో నా లిప్ బామ్స్, స్కిన్ కేర్ ఆయింట్మెంట్స్, సన్ స్క్రీన్, ఇంకా నా చిన్న చిన్న క్లిప్స్, హెయిర్ పిన్స్ ఇవన్నీ పెట్టేసుకుంటాను. ఈ వీడియో నేను ఎడిట్ చేసే టైంలో నాకు ఈ ఏఎస్ఎంఆర్ సౌండ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా ఏఎస్ఎంఆర్ సౌండ్స్ ఇష్టమా? ఒకవేళ మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, చూడ్డానికి ఇంత చిన్న ఆర్గనైజర్ అయినా దాంట్లో ఎన్ని ఐటమ్స్ పట్టాయో. అండ్ దిస్ ఇస్ హౌ ఐ ఆర్గనైజ్డ్ ఆల్ మై బాక్సెస్. ఇంకా నేను ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాక బాక్సెస్ అయితే పర్టికులర్ షెల్ఫ్స్లో అయితే నేను పెట్టేసుకున్నాను. లైక్ ఈ షెల్ఫ్లో నేను రబ్బర్ బ్యాండ్స్ అండ్ మా మమ్మీ స్టిక్కర్స్, అలాగే ఒక చిన్న మిర్రర్ కూడా ఇక్కడ పెట్టేసేసుకున్నాను. సో ఆఫ్టర్ ఆర్గనైజింగ్ ఆల్ మై ప్రోడక్ట్స్ ఇన్ దిస్ బాక్సెస్, నేను ఇంకొక కబోర్డ్లో అయితే అన్ని నా మేకప్ రిలేటెడ్ ఐటమ్స్ ఇందులో పెట్టేసుకున్నాను. లైక్ మై మేకప్ బ్రషెస్, లిప్స్టిక్స్ అండ్ నా కాంపాక్ట్, పర్ఫ్యూమ్ అండ్ నా మేకప్ బ్లెండర్. ఆ చిన్న బకెట్ చూస్తున్నారు కదా, అది నేను డిఐవై స్టోర్లో తీసుకున్నాను. So this is how my dressing table looked after cleaning everything and organizing my products. ఇంకా అంతా క్లీనింగ్ ఆర్గనైజింగ్ అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ అ గుడ్ షవర్ అండ్ నేను నా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా నా హెయిర్ ఎంత డ్రై, ఫ్రిజీ అండ్ థిన్నింగ్ అయితే చాలా థిన్నింగ్ అవుతుంది. సో ఐ వుడ్ రియలీ లవ్ టు నో ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యూ గైస్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. ఇక్కడ నా క్లిప్స్కి అయితే నేను ఒక డిఐవై ట్రిక్ యూస్ చేశాను అనమాట. నా క్లిప్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక వాలు జడ అయితే నేను అల్లుకున్నాను విత్ లైక్ క్లాత్ మెటీరియల్తో. అది నేను షార్ట్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. నేను అది ఈ వీడియోలో కూడా పెడతాను. సో డూ చెక్ ఇట్. నా జుట్టు కంటే నేను చేసిన డిఐవై జుట్టు చాలా పెద్దగా ఉంది. ఏం చేస్తాం. మై స్కిన్ కేర్ రొటీన్ ఈస్ వెరీ సింపుల్. నేను ఆ 7 స్టెప్స్ అయితే ఫాలో చేయను. ద ఓన్లీ థింగ్ విచ్ ఐ డూ ఇస్ నేను ఈ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తాను నా డైలీ స్కిన్ కేర్ రొటీన్లో. వన్ ఇస్ నేను జూడియో నుంచి ఈ టోనర్ పర్చేస్ చేసుకున్నాను. ఐ మేక్ షూర్ దట్ ఐ ఇంక్లూడ్ దిస్ ఇన్ మై స్కిన్ కేర్ రొటీన్. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అప్లై చేస్తాను, ఆర్ సమ్టైమ్స్ ఐ అప్లై మాయిశ్చరైజర్. ఇఫ్ నా దగ్గర టోనర్ అవైలబుల్ లేకపోతే మాత్రం యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ మై వీడియో నేను రోజ్ వాటర్ కూడా వాడతానమాట. సో యూ కెన్ యూస్ ద రోజ్ వాటర్ ఆల్సో యాజ్ అ టోనర్ రీప్లేస్మెంట్. ఈ అలోవెరా జెల్ అయితే చాలా లైట్గా ఉంటుంది అండ్ దిస్ ఇస్ నాన్ స్టిక్కీ యాజ్ వెల్. సో ఐ రియలీ లవ్ దిస్. దాని తర్వాత నేను నా లిప్ కేర్ కోసం అయితే మినిసో నుంచి ఈ లిప్ ఆయిల్ తీసుకున్నాను. దిస్ ఈజ్ అ షిమ్మర్ బేస్డ్ లిప్ ఆయిల్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఆ టింట్ అనేది అయితే లీవ్ చేయదు. సో దిస్ వాజ్ మై స్కిన్ కేర్ రొటీన్ అండ్ దిస్ వాజ్ మై ఆర్గనైజేషన్ వీడియో. I hope you all enjoyed my video and this is how I organize my dressing table. Thank you for watching my video till the end. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you all in the next video.